మెంటల్ టార్చర్ వదిలేయి, మానసిక ఒత్తిడిని వదిలేయి, దేవుని మీద ఆనుకొని ధైర్యం తెచ్చుకో, ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. చిన్న చిన్న వయసుల్లోనే దీర్ఘ వ్యాధులకు గురవద్దు. చిన్న చిన్న ఏజ్ల్లోనే తలకు మించిన భారాలను నెత్తికి తీసుకుని పిచ్చాసుపత్రిలో చేరొద్దు. చిన్న చిన్న వయసుల్లోనే ప్రాణాంతకమైన జబ్బులకు గురి కావద్దు. చిన్న చిన్న వయసుల్లోనే ఎందుకు పనికి రాకుండా జీవశ్చమంలో మారిపోవద్దు. వద్దు 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 వద్దు. ఏసయ్య పాదాలు ఉన్నాయి, ఏసయ్య సన్నిధి ఉంది. ఏసయ్య నీకు సమాధానం ఇచ్చే దేవుడు. నీ ప్రతి భారం ఆయన మీద మోపమని పిలిచిన దేవుడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రా రా రా, లేకపోతే సస్తావు, లేకపోతే పోతావు, లేకపోతే అయిపోతావు, జబ్బు పాలవుతావు, లేకపోతే మానసిక వ్యధకు గురై రోగిష్టిగా మారిపోతావు. వద్దు, రా రా, నా దగ్గరకు రా, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. నా యుద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, రమ్మని నా దేవుడు పిలిచాడు. నువ్వు చిన్న చిన్న వయసు, నువ్వేం పెద్ద వయసు, నువ్వు అప్పుడే ఎందుకంత ఒత్తిడికి గురవుతున్నావు? ఏదో అయిపోతున్నట్టు ఎందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు? ఒకటి పోయింది, పోతే ఇంకా లేదా దిక్కు? 14 ఇస్తాడు నా దేవుడు. ఒక ద్వారం ముయ్యబడితే ఇంకా లేదా దిక్కు? నీ కోసం 7 ద్వారాలు ఓపెన్ చేస్తాడు నా దేవుడు.